ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్య నుండి దైవ మర్మములు. జనవరి 4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. క్రొత్త జన్మం పొందినప్పుడు మనకు కలిగిన ఆనందం ప్రభు సాన్నిధ్యమందు మనం ఉండు కొలది విస్తరిల్లుచుండును. మన సొంత కోరికలను సంపూర్ణంగా మరచి, అది నిద్ర కానీ, భోజనం కానీ, స్నేహితులు కానీ, హెచ్చింపు, పేరు ప్రఖ్యాతుల కొరకైన వాంఛ కానీ, బైబిల్ జ్ఞానం సంపాదించుకొనవలనను వాంఛ కానీ విడిచి ప్రభునందే ఆనందించుట ద్వారా మనకు గల ఈ ఆనందం బలపడును. మనం ప్రభునందు సంతోషించిన ఎడల ఈ పై చెప్పబడిన సమస్తము మనకు ఇవ్వగలిగిన ఆనందం కంటే ఇంకెంతో విస్తారంగా దేవుని సంతోషమును మనకు ఆయన అనుగ్రహించును. మన ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడును అతి సుందరుడును కాడా? ఆయన మహిమ వాడిపోనిది. ఆయనను మరింత అధికంగా చూచుటకై మనం వాంఛించవలను. ఆయన మనకేమి ఇచ్చునో దానిని బట్టి కాదు, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టియే మనం హర్షించవలసినది. మన శరీరమును స్వస్థపరిచిననియు మన ప్రార్థనలను ఆలకించిననియు కాదు గాని ఆయన సుందర ముఖము యొక్క మహిమను చూచి ఉన్నామని ఆనందించవలను. మన హృదయములను సంతోషంతో నింపునది అదియే. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.